నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం కేటాయించిన సొసైటీ భూములకి సాగునీరు లేక రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ని కోరిన యానం భీంనగర్ మరియు కనకాలపేటలో నివాసం ఉంటున్న దళితులు. తాళరేవు మండలం తాళరేవు ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో ఘనంగా నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం. ముమ్మిడివరం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహించిన మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీల గోడ పత్రికలను ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ టేకుమూడి సత్యనారాయణ. ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం గుత్తినదీవి గ్రామ శివారు రాఘవేంద్రపురంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ చక్కపల్లి శ్రీరామ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని స్థానిక నాయకులు లంకలపల్లి మునిరాజు ప్రారంభించారు. ఈ శిబిరంలో 26 పశువులకు వైద్య సేవలు నిర్వహించారు. 350 కోళ్లకు వ్యాధి నిరోధక మందులు అందజేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. పశుపోషణ సంక్షేమ పథకాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ద్వారా ఈ నెల 21వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా పశు వైద్య శిబిరాలు నిర్వహించమని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా మనకు సంబంధించిన గోగుల్లంక, గుత్తినదీవి, జీవేమరం, మూలపొలం 5 గ్రామాల్లో కూడా 200 డేట్లతో షెడ్యూల్ ప్రకారం పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మనకి ఏంటంటే దీంట్లో ఎక్కువగా కోళ్ళకి వ్యాధులు వస్తున్నాయి. కొత్త రకంగా వైరస్ వచ్చింది, బాగా విర్లెంట్ స్ట్రెయిన్ అది వచ్చిన 1-2 గంటల లోపు చనిపోతాయి. కాబట్టి ముఖ్యంగా కోళ్ళకి మనం మందులు తేవడం జరిగింది. మిగిలిన పశువులు కూడా పౌల మందులు, ఇతర మందులు, గర్భకోశ వ్యాధులకి అన్నింటికి కూడా మందులు ఉన్నాయి. ఈ మందులన్నీ మీకు ఇస్తాం. వేళ వచ్చిన వాళ్ళందరూ ఉపయోగించుకోండి. ఒకవేళ రాకపోయినా ఈ మన హాస్పిటల్లోనే అందుబాటులో ఉంటాయి. ఈ రోజు ఇక్కడ ఎందుకు పెట్టామంటే గుర్తుంది మనకి అక్కడ పెట్టచ్చు మెయిన్ ఊర్లో. ఎందుకంటే ఇది శివారు ప్రాంతాలు, హాస్పిటల్కి అందుబాటులో లేకపోవడం కాదు, కొంచెం దూరం ఏదైతే దూర ప్రాంతాలు ఉన్నాయో అటువంటి చోట్ల పెడుతున్నాం అనమాట. మొన్న గోగులంకలో పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి పంచదార రావడం చాలా కష్టం. అలాగే ఈ ప్రాంతంలో కూడా గబుక్కుని పక్కన ఉన్న వాళ్ళకి వేరు, దగ్గరగా ఉన్న వాళ్ళకి వేరుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టాం. కాబట్టి ఈ పశు వైద్య శిబిరాలని అందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుకుంటాం. మన సర్పంచ్ గారిని కూడా 2 వాక్యాలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా మన డాక్టర్ గారు, గోవింద్ గారు వచ్చారు. ఇలాగా పశువుల ఆరోగ్య శిబిరం పెడదామని చెప్పి వచ్చారు. వచ్చేటప్పుడు మన రైతులందరూ మన రాఘవేంద్రపురం మనకి కోళ్ళ సంపద, కోళ్ళు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అంటే పెట్టడం జరిగింది. ముందుగా మనకు చెప్పాల్సింది ఏంటంటే చాలామంది పాడి మీద ఆధారపడి మనం ఉన్నాం. ఇప్పుడు రామకృష్ణ గారు, శ్రీమంగా మీరు అందరూ కూడా మనకు 4-5 విద్యాలు చేస్తున్న పాడి పట్టుకెళ్ళి మన కుటుంబం జీవనోపాధి చేసుకుంటున్నాం. కాబట్టి మెయిన్ పాడి కావాలంటే మనకు దూడ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఉండాలని చెప్పేసి ఈ మెడిసిన్ అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ మధ్య కోళ్ళు కూడా వైరస్ వచ్చిందని చెప్పేసి మొత్తం అందరూ గొడవ పడుతుంది. కోళ్ళు కూడా వచ్చి అన్నీ చూసుకుని ఈ మెడిసిన్ అంతా జాగ్రత్త పట్టుకెళ్ళి ఉపయోగించవలసింది. థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కడ దూరం వెళ్తున్నారు, టైంకి వచ్చారు క్యాంప్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసుకోండి అలా ఎప్పుడు దాకా ఉంటుంది? 10:30-11 దాకా. ఎవరన్నా దూరంగా ఉన్నాము కూడా పిలిచి చేయించుకోండి, చేస్తాం. ఒకవేళ అందుబాటులో లేకపోతే
యానాం భీమ్నగర్ మరియు కనకాలపేటలో నివాసం ఉంటున్న దళితులకు ప్రభుత్వం కేటాయించిన సొసైటీ భూములకు సాగునీరు లేక రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నుంచి అందవలసిన స్కీమ్లు కూడా అందటం లేదని, కనీసం సాగు చేయడానికి రైతులకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ని కోరడం జరిగింది. యానాం భీమనగర్ మరియు కనకాలపేటలో నివాసం ఉంటున్న దళితులకు ప్రభుత్వం కేటాయించిన సొసైటీ భూములకు సాగునీరు లేక అనేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం నుంచి అందవలసిన స్కీమ్లు కూడా అందటం లేదని, కనీసం సాగు చేయడానికి రైతులకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ని కోరడం జరిగింది. ఈ సమస్యపై స్పందించి అధికారులతో మాట్లాడి వారికి సాగునీరు అందించే విధంగా పనులు చేయడం జరుగుతుందని, సోమవారం అధికారులతో కలిసి సొసైటీ భూములని పరిశీలించడానికి వస్తానని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కనకాలపేట మరియు భీమ్నగర్ దళిత రైతులు దాసరి మంగ, కానేటి ధర్మారావు, గొల్లపల్లి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండలం పరిధిలోని జి మూలపొలం గ్రామ పంచాయతీలో ఓటర్ల దినోత్సవం సందర్భంగా మాజీ సర్పంచ్ పెమ్మాడి మల్లికార్జునరావు సీనియర్ సిటిజన్లకు సన్మానం చేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మందపాటి విజయలక్ష్మి, భైరవస్వామి, ఎంపీటీసీ కాటం కోయలక్ష్మి, సత్యరాజు, గ్రామ కమిటీ సభ్యులు, స్కూల్ చైర్మన్, పంచాయతీ రెవెన్యూ సిబ్బంది, సెక్రటరీ, వీఆర్ఓ సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేషనల్ వాటర్స్ డే దీని యొక్క ప్రాముఖ్యత ముందుగా మనం నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ప్రకారంగా 326 ఆర్టికల్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కుని మనకి రాజ్యాంగం ప్రసాదించింది. ఇది 1951, 52 మొట్టమొదటి లోక్సభ ఎలక్షన్స్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు ఎన్రోల్ చేసుకోవటం, ఆ ఓటు హక్కును వినియోగించుకోవటం మొట్టమొదటి ఎలక్షన్ జరిగింది. అయితే మనకి అప్పుడు వయసు ముందుగా కోయరాజు గారు చెప్పారు, జమీందారులకి భూస్వాములకి మాత్రమే ఉండేది. అలాగే ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారో, గ్రాడ్యుయేషన్ చదువున్నారో వారికి మాత్రమే ఉండేది. ఆనాటి కాలంలో విద్య అనేది అంతని ద్రాక్ష, ఎవరికి లేదు. అది కొద్దిమంది మాత్రమే, బాగా డబ్బున్న వాళ్ళకి, భూస్వాములకి, ధనవంతులకి మాత్రమే ఆ ఓటు హక్కు ఉండడం వల్ల వాళ్ళే చదువుకునేవారు. ఈనాటి ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైన పేదలైనటువంటి 90% మన దేశంలో ఉన్నారు. వీరెవరికి ఓటు హక్కు లేదు. కేవలం 7% మందికి మాత్రమే అప్పుడు ఓటు హక్కు ఉండేది. ఇది బ్రిటిష్ కాలంలో. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1950 నుంచి 51, 52 మొదటి ఎలక్షన్ నుంచి ఇది రాజ్యాంగం ఇచ్చి మనకు ప్రసాదించిన హక్కు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే, ఓటు అనే ఆయుధం నీకు ఇచ్చాను, దాన్ని వినియోగించుకుంటే నువ్వు రాజు అవుతావు, లేకపోతే నువ్వు బానిస అవుతావు అంటారు. అంటే దేశ అభివృద్ధిలో, దేశ సుస్థిర అభివృద్ధిలో, సస్టైన్మెంట్ డెవలప్మెంట్, ఇందులో మనం భాగస్వాములు అవ్వాలంటే ఓటు అనే ఆయుధం అంబేద్కర్ మనకు ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకుంటే మనం భారతదేశ కేంద్ర పాలిత యానంలో గత 2 రోజులుగా ఉదయం పొగమంచు కప్పేసింది. వేకువజాము నుంచే పొగమంచు కురవడంతో కొన్ని ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి. మరొక వైపు పొగమంచు వల్ల వాహనదారులు పొగమంచు కప్పేయడంతో ఇబ్బందులు పడ్డారు. యానం రాజీవ్ గాంధీ బీచ్లో పొగమంచు కప్పేయడంతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదంగా మారింది. మార్నింగ్ వాకింగ్ చేసేవారు ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పొగమంచులో సెల్ఫీలు దిగారు. అదేవిధంగా యానం బొటానికల్ గార్డెన్ తదితర ప్రాంతాలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. 216 జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు ఉండడంతో వాహనదారులు లైట్ వేసుకుని ఇబ్బంది పడుతూ రాకపోకలు సాగించారు.
తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ముగ్గుల పోటీలు, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ త్రినాథరావు హాజరయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. అనంతరం ప్రజలకు అవగాహన ర్యాలీతో ఓటర్ల దినోత్సవ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆశలత, ఆర్ఐ రామకృష్ణ, విఆర్ఓ వీరబాబు, సత్యవతి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. పాలకులను నిర్దేశించి నిర్ణయించే అధికారం మనకుంటుంది. ఓటుకు వజ్రాయుధం అని తెలియపరిచే కార్యక్రమాన్ని ఈ యొక్క స్కూళ్ళలో యువత, ఈ పిల్లల మధ్య జరుపుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మేరకు ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా యువత అందరికీ కూడా మండల తహసీల్దార్గా నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరు 18 ఏళ్ళ నిండా ఇమీడియట్గా ఓటుకి మీరు అప్లై చేసుకోవాలి. ఓటు అనే ఆయుధం మన చేతుల్లో ఉంటేనే మన పాలకులు మనం నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. పాలకులు క్వాలిటీగా ఉంటేనే మన యొక్క బ్రతుకులు, మన యొక్క సాలుసరి ఆదాయం పెరిగే పరిస్థితి ఉంటుంది. మనం చక్కగా జీవిస్తాం. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలని అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఓటు వేద్దాం, గౌరవిద్దాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ఓటు వేద్దాం, నేను చెప్తే ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ఓటు వేద్దాం, ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ఓటు వేద్దాం, ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు హక్కు. ఓటు వేద్దాం, ఓటు వేద్దాం. గ్రామాల అభివృద్ధి ప్రణాళికలకు తాళ్లరేవు మండలంలో గ్రామాల వారీగా సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు శనివారం జరిగాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో గ్రామాల అభివృద్ధి ప్రణాళికను గ్రామాల వారీగా సర్పంచుల అధ్యక్షతన గ్రామ ప్రజలకు శనివారం జరిగాయి. కోరంగి, తాళ్లరేవు, పి మల్లవరం గ్రామాల్లో శ్మశాన వాటికలు, పాఠశాల అభివృద్ధికి పలు అభివృద్ధి పనులను గ్రామ సభలలో తీర్మానాలు చేశారు. ఈ సభలో గ్రామ సర్పంచులు పంపన రామకృష్ణ, పియ్యల మంగేష్ శ్రీనివాస్, అరుణ సుహాసిని దేవి, రెడ్డిబాబు, వెండపల్లి నూకరాజు, టెళ్లపూడి నాగేశ్వరరావు అభివృద్ధికి పలు సూచనలు చేశారు. ఈ సభలలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇంచుమించుగా 200, 300 ఉన్నాయి. అవన్నీ కూడా కొత్త పెన్షన్లు అన్నీ కూడా ఇంచుమించుగా 2 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. ఆ పెన్షన్లు అన్నీ కూడా మన ఐడెంటిఫికేషన్ చేసి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఇంచుమించుగా గతంలో చేసామండి. ఆ సర్వే బట్టి మాకు కొంత అంటే బీపీలు ఉన్నవాళ్ళు, షుగర్లు ఉన్నవాళ్ళు అది డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళి అలాగే పంచాయతీకి వచ్చి అన్నీ జరిగినాయండి. వాళ్ళకి మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే అది గతంలో మేము 2022లో ఒకసారి చేసాము. అది 2 సంవత్సరాలు సర్వే చేసామండి. ఇప్పుడు సేమ్ సర్వే అది November 14 నుంచి స్టార్ట్ అయ్యిందండి మాకు.
అది ఆ సర్వేలో ఇంకా 250 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మనిషికి 250 క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే ఒక మనిషికి 20 నిమిషాలు పడుతుంది. మేము ఆన్లైన్ అడిగి ప్రొవైడ్ చేయగలరా పంచాయతీ నుంచి అని అడిగారండి. అయితే దానికి 2 సెంటర్స్ ఉంటాయటండి వాళ్ళకి, సచివాలయం 1, 2. ఆ రెండింటికి కూడా బీపీ మిషన్ నేను ప్రొవైడ్ చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఏ ఊరన్నా అంటే మన గ్రామ సభకు ఉంది, మీలో చాలామందికి తెలుసు. శ్మశానం ఆ సందర్భంలో అంటే ఎవరైనా చనిపోయినప్పుడు సాడ్ ఎమోషనల్లో ఉంటారు అందరూ. ఆ టైంలో అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా ఎక్కువ బాధ కలిగించే వ్యవహారంగా ఉంటుంది. ఆల్రెడీ మా సెక్రటరీ గారికి ఇది తెలియజేయడం, ఆయన వంతుగా ఒక అమౌంట్ శాంక్షన్ చేయడం, ఆ పనులు చేపట్టడం కూడా జరిగింది. అదేవిధంగా లయన్స్ క్లబ్ వారు కూడా దాని డెవలప్మెంట్కి ముందుకొచ్చి మనకి సహకరిస్తారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అయితే మన తాళరోలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం కోరుతూ మురవళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకుల సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ వి చిరంజీరావు, మాజీ శాసనమండలి ఉపసభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, అభ్యర్థి రాజశేఖర్ బృందం పాల్గొని మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ నుంచి పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎమ్మెల్సీ వి చిరంజీరావు పిలుపునిచ్చారు. ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన రాజశేఖర్ను అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించినందున అత్యధిక మెజారిటీ ఇక్కడి నుంచి ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో 15 బూతులకు గాను 9,997 మంది ఓటర్లు ఉన్నారని, ప్రతి ఒక్కరిని కలిసి మొదటి ప్రాధాన్యత ఓటుతో అత్యధిక మెజారిటీ అందించి ఇది మంచి ప్రభుత్వమని నిరూపించేలా చాటి చెప్పాలన్నారు. వైకాపా అధికారంలో ఉండగానే 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచామని, ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగుల సమస్యపై అవగాహన ఉన్న నాయకత్వంలో పనిచేస్తున్న మనమందరం ప్రతి ఓటరుకు అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించాలని కోరారు. రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 34 నియోజకవర్గాలలో 3,15,000 మంది ఓటర్లు ఉన్నారని, అత్యధిక మెజారిటీతో రాజశేఖర్ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచేలా క్రమశిక్షణతో కూటమి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కళ్యాణ మండపంలో మరి సభ్యత్వ నమోదు ఎలా చేయాలన్న దాని గురించి ఒకసారి పెట్టుకున్నాం. ఆ రోజు మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు మరి అనివార్య కారణాల వల్ల వేరే ప్రాంతంలో ఉన్నా ఆయన ఒకటే మాట చెప్పారు, నేను అవసరం లేదు, నేనున్నా నువ్వు ఉన్నావు కాబట్టి, నేనున్నా నువ్వున్నావు ఒకటే, ఈ నియోజకవర్గం మన సొంత నియోజకవర్గం కాబట్టి మన నాయకులు, కార్యకర్తలు అర్థం చేసుకుంటారు. కార్యక్రమం మరి చిరంజీవి గారు మరి అందుబాటులో ఉంటారు కాబట్టి జరిపించమన్నారు కాబట్టి ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాం. మనం ఆల్రెడీ మీ అందరి కృషి వల్ల సగం విజయం సాధించాం. ఎందుకంటే సభ్యత్వ నమోదు 10,000 చిలుకంటే చిన్న విషయం కాదు. ముమ్మడివరం నియోజకవర్గంలో మనం టార్గెట్ ఇచ్చిన దానికంటే ఎక్కువ చేశారు మీరు అందరూ. కాబట్టి మీ అందరికీ ముందుగా సభ్యత్వం ఎక్కువ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం గతంలో 6,000, 7,000 చిల్లరే ఉంది గత ఎలక్షన్ లో. ఈ రోజు 10,000 వరకు చేశారంటే ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ మీ గ్రామాల్లో ప్రతి గ్రాడ్యుయేట్స్ ని పట్టుకుని ఒడిసిపట్టి నాకైతే జల్లిడేసి పట్టే అంత విధంగా మరి ఆ రోజు కష్టపడి పనిచేసి 10,000 అంటే చిన్న విషయం కాదు. మరి మీరు కూడా మరి మాకు ఇంకా టైం లేదు, నేను కూడా వ్యక్తిగతంగా అందరినీ కలుసుకోవడానికి నాకు టైం సరిపోదు. ఎందుకంటే 34 నియోజకవర్గాలు మీ అందరికీ తెలుసు. రోజుకు ఒక పెట్టమని అర్జీచారు వెళ్ళి మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఈ రోజు రాష్ట్రంలో విద్యావంతులందరూ చూస్తున్నారు కాబట్టి అదే విషయం మనం ఒకసారి వెళ్ళి చెప్పి మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజమే, ఇది మంచి ప్రభుత్వం, ఇది సుస్థిరమైన ప్రభుత్వం అనే సంకేతాన్ని ఇవ్వాలంటే మనం ఎన్నికలో ఖచ్చితంగా గెలిచిపోయారు. ఇక ఈ ఎన్నికలో ఓటు ఎలా వేస్తారు, ఓట్లు ఎలా లెక్క పెడతారు, ఎన్ని రోజులు ఉన్నాయి, జస్ట్ ఒక 10 నిమిషాలు నేను క్లోజ్ చేసేస్తాను. ఎన్నికలో ఓటు ఎలా వేస్తారు అంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈవీఎంలు ఇస్తారు మనకి. ఆ ఈవీఎంలో మన అభ్యర్థికి సంబంధించిన సింబల్ ఉంటుంది.
టీడీపీ అయితే సైకిల్, జనసేన అయితే గాజు గ్లాసు, బీజేపీ అయితే కమలం గుర్తు ఉంటుంది. ఆ ఈవీఎంలో మన సింబల్ ఎదురుగా బటన్ నొక్కితే ఓటు పడుతుంది. అలా కాకుండా బ్యాలెట్ ఉండేది ఒకప్పుడు. బ్యాలెట్ ఉన్నప్పుడు కూడా సింబల్ ఉంటుంది. ఆ సింబల్ మీద మనం ఎలక్షన్ అధికారులు ఒక స్వస్తిక ముద్రిస్తారు. ఆ స్వస్తిక ముద్ర గుర్తి వచ్చేవాళ్ళం. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు అలా ఉండదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈవీఎంలు ఉండవు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈవీఎంలు ఉండవు. ఈవీఎంలు ఉండవు. ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ ఉంటుందండి. పోస్టల్ బ్యాలెట్ లో కూడా ఎంతమంది పోటీ చేస్తే అంతమంది పేర్లు ఉంటాయి. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంటుంది, రెండవది పేరు ఉంటుంది, మూడవది పేరుకి ఎదురుగా ఫోటో ఉంటుంది. పేరుకి ఎదురుగా ఫోటో ఉంటుంది. నాలుగవది ఫోటోకి ఎదురుగా ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్ లో మనం ఓటు వేయాలి. ఓటు ఎలా వేయాలి? ఓటు ఎలా వేయాలి అంటే ఎన్నికల అధికారులు మనకు పెన్ ఇస్తారు. ఆ పెన్నుతో 1 వెయ్యాలి. ఆ ఖాళీ ప్లేస్ లో నెంబర్ 1, నెంబర్ 1. ఈ ఎన్నికల పరిశీలకులుగా ప్రస్తుత ఎమ్మెల్సీ డాక్టర్ చిరంజీవిరావు గారిని నియమించడం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆ సందర్భంలో అధిష్టానం వారికి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్నాయి, మీరు ఖాళీగా ఉండటం కాదు, 34 నియోజకవర్గాల్లోని కూడా సమావేశాలు నిర్వర్తించి ఇప్పటికే వేసుకున్నటువంటి బూత్ కమిటీలని స్పీడ్ పెంచాలి అనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారికి ఇచ్చినటువంటి ఆదేశాలు వెంటనే జిల్లా పార్టీకి తెలియజేయటం, పని ప్రారంభించడం కూడా జరిగింది. మొన్న 2 రోజుల నుంచి కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు కూడా సమావేశాలు నిర్వర్తించారు. అదే తరహాలో మరి చిరంజీవిరావు గారు మాతో మాట్లాడడం, ఆ మాట్లాడిన అనంతరం ఎమ్మెల్యేలందరినీ కూడా 7 ఎమ్మెల్యేలతోటి మాట్లాడి ఒక షెడ్యూల్ తయారు చేసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నియోజకవర్గ సమావేశాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ సమావేశాలు ప్రారంభించామని విషయాన్ని మీకు ముందుగా నేను తెలియజేస్తున్నాను. దాంట్లో బుచ్చిబాబు రాజు గారితో మాట్లాడినప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను అని చెప్పిన, మీరున్న నడిపించే యంత్రాంగం మీకు ఉంది, ఇది వాయిదాలు వేయడానికి మాత్రం సమంజసం కాదు అంటే పెద్ద మనసుతోటి సుబ్బరాజు గారు అర్థం చేసుకుని మీ ద్వారా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు. ఐపోలవరం మండలం గుత్తినిదీవి సాయిరాం విద్యానికేతన్లో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము. సమర్థవంతమైన నాయకుల్ని ఎన్నుకోవడంపై దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అన్నారు. ఓటు మన ప్రాథమిక హక్కు. అందరూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని సమర్థుడైన నాయకుడిని మనం ఎన్నుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనడానికి తక్కువ ఆసక్తి చూపుతున్నారని, వారిలో చైతన్యం దిశగా అడుగులు వేయటమే జాతీయ ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశం. భారతదేశం ఉన్నతిని ఓటు హక్కు, ఓటేద్దాం, విజ్ఞతతో ఓటేద్దాం, ప్రలోభాలకు లొంగకుండా ఓటేద్దాం, ప్రలోభాలకు లొంగకుండా ఓటేద్దాం, ఓటుకు నోటు, ప్రజాస్వామ్యానికి చేటు. ఓటుకు నోటు, అమ్ముకోకు ఓటు, అమ్ముకోకు ఓటు, ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు హక్కు, అమ్ముకోకు ఓటు, అమ్ముకోకు ఓటు, విజ్ఞతతో ఓటేద్దాం, విజ్ఞతతో ఓటేద్దాం, అమ్మకోకు ఓటు, ఓటు హక్కు,
ఓటు హక్కు ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ అందరూ ఓటేయాలి అందరూ ఓటేయాలి ఓటు హక్కు అమ్మకోక ఓటు ఓట్ ఫర్ అమ్ముకోక ఓటు ఓట్ ఫర్ ఆనెస్టీ కూడా ఓటు హక్కు బాధ్యతగా ఓటు వేద్దాం. బాధ్యతగా ఓటు వేద్దాం. బాధ్యతగా ఓటు వేద్దాం. ఓటుకు నోటు. ఓటుకు నోటు. Next, where is the headquarters of the Election Commission of India situated? Next, which is the correct full form of EVM? Which is the correct full form of EVM? Next clue. Who was the first? Next clue. Which part of the Indian Constitution deals with elections? Which part of the Indian Constitution deals with elections? Next clue. What is the minimum age for constituting Lok Sabha elections in India? 20 years.
morning, children. The National Waters Day celebrated on every January 25th. Due to the Waters National Day, inspired with the education, drawing competitions, essay writing, and key competitions are conducted. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మనం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. సమర్థవంతమైన నాయకుడు ఉండాలంటే మన దేశ భవిష్యత్తు ఆ నాయకుడిపై ఆధారపడి ఉంటుంది. ఓటు మన ప్రాథమిక హక్కు. అందరూ ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి. 18 సంవత్సరములు నిండిన యువత యువకులందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవాలను. 18 సంవత్సరాలు నిండిన యువత యువకులు ఈ కొత్త ఓటర్లు ఓటు వేయడంపై తక్కువ ఆసక్తిని చూపించడం వల్ల వీరిని మనం చైతన్యపరిచి దిశగా అడుగులు వేయటం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. మన భారతదేశ ఔన్నత్యాన్ని, ఖ్యాతిని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓటర్ల ప్రక్రియలో స్వచ్ఛమైన అవినీతికి తావు లేకుండా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. జై భారత్. National Waters Day celebrated every year January 25th in India. This is started from 2011. What is the significance of this day? The significance of this day is encouraging the voters participate in the voting. This is our primary aim to elect a good person for the India. Thank you. Good evening everyone, this is Manaswini. I am going to speak about National Voters Day. National Voters Day is celebrated on 25th January to mark the foundation day of Election Commission of India. The Election Commission of India is an autonomous constitutional assembly responsible for administering union and state election commission in India. This commission was first set up on 25th January 1950 to oversee the first general elections of the country. The primary goal of National Voters Day is to educate citizens, especially youth, about their right to vote and its significance in a democracy. Voting is a fundamental right and a crucial civic role. It empowers citizens to choose their representatives and shape the future of the nation. The day is marked by various activities such as voters registration drives, awareness campaigns, and recognizing individuals who have made significant contributions to the democracy. This day instills a sense of civic duty and responsibility among citizens, encouraging them to engage in the democratic process. By participating in this election, citizens contribute to the strengthening of democracy and get their voice in the governance of the nation. Thank you.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో రోడ్డు ప్రమాదం ఇద్దరు పరిస్థితి విషయమా. నేషనల్ హైవేపై ముమ్మిడివరం వై జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న 2 మోటారు సైకిళ్లు బలంగా ఢీకొనడంతో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలసాగర్ ఆధ్వర్యంలో బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అయినవిల్లి మండలం ఎరకలంకకు చెందిన 2 యువకులు, రాజోలు ప్రాంతానికి చెందిన 2 యువకులు గాయపడ్డారు. వీరి పూర్తి సమాచారం తెలియవలసి ఉంది. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ టెల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ జరిగింది. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ టెల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన గ్రామసభలో పలువురు గ్రామస్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఎంపీటీసీ గుత్తుల శ్రీను, స్థానిక నాయకులు చీకట్ల నాగేశ్వరరావు, వడ్డీ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మాకు దురదృష్టకరం ఏంటంటే వెళ్ళిపోతున్నారు ఆ విషయాన్ని. అప్పుడు మళ్ళీ మనకి ఈ లాస్ట్ గ్రామ సభ కాబట్టి మీరు మాకు మంచి సేవలు అందించారు. నేను పలుకొని చేస్తుంటే మమ్మల్ని క్షమించాలి. మనకి అందరూ అటెండ్ అయ్యారు అనేది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే గత గ్రామ మీరు పంచాయతీ వారి ఆమోదం కోర్టు గురించి అని లాస్ట్ దాంట్లో చెప్పారండి. మెయిన్ ఫోకస్ దీని మీద జరిగితే ఏంటంటే డెవలప్మెంట్ ప్లాన్ లో ఒక అర్జెంటుగా 3 తీర్మానాలు పెట్టండి అని అడిగారు పైనుంచి నన్ను. అందులో ఈ శ్మశాన వాటికి మెయిన్ నేను ఆల్రెడీ పెట్టాను. అప్పుడు మన ఈయన ఫోన్ చేశాను, ఎవరి పేరు రాము గారు, రవి గారికి చేశాను. రవి గారికి ఫోన్ చేసి అడిగాను ఏం చేయాలంటే ఎలాంటి డెవలప్మెంట్ అంటే శాండ్ ఫిల్లింగా, సాయిల్ ఫిల్లింగా, లేకపోతే చుట్టూ ప్రహరీ కట్టాలా ఏంటని అడిగానండి. అప్పుడు ఆ టైంలో నేను దాన్ని గూగుల్ షీట్లో ఫిల్ చేయమన్నారు. ఏదైనా మీకు కావాల్సిన అర్జెంట్ నీడ్ ఉంటే చేయమని తీర్మానం. అది నేను అర్జెంట్గా ఈయన అడిగే లాస్ట్ గ్రామ్స్లో గుర్తించి నేను అర్జెంట్గా అందులో పెట్టాను. అది అవుతుంది. ఆల్రెడీ ఎస్టిమేట్స్ వరకు వెళ్ళింది. అది అర్జెంట్ నేను ఉంటే నేను చేసేది అదండి, అయిపోయింది. అదైతే ఉంది. నేను నెక్స్ట్ సెక్రటరీ గారు మన వల్లిబాబా గారి పిల్లలకి నుంచి వస్తున్నారు, ఆయన కూడా నేను చెప్పేసి ఇది మనకి ప్రయారిటీ లిస్ట్లో ఉంది. మే దగ్గర నుంచి కూడా గ్రామంలో పల్లెవేల రవి గారు ప్రతిసారి అడిగారు. అది ఆయన సొంతంగా పని కాదు కదా, ఆయన ఓన్గా ఒక వ్యక్తిగత పని అడిగితే ఏదో అనుకోవచ్చు, ఏ కరెంట్ మెట్రో ఏదో. మరి నా యొక్క నమస్కారాలు తెలుసుకుంటూ, అలాగే మరి పంచాయతీ సిబ్బందికి, ఇంకా వివిధ ప్రజాప్రతినిధులు మరియు అధికారులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం మరి ప్రజాస్వామ్యం, ఎవరైనా సమస్యలు ఉంటే మనకి ఫిర్యాదు చేస్తే దాని మీద పరిష్కరించడం కోసం, అలాగే గత సమస్యలు ఏమైతే మన గ్రామ సభలో పెట్టుకున్నామో వాటి మీద కూడా వివరణ ఇవ్వడానికి మనం ఈ సమావేశంలో కొన్ని అడిగినట్లకి నేను సమాధానం చెప్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మన జరిగిన 3 నెలల కింద జరిగినటువంటి గ్రామ సభలో 10 చోట్ల సీసీ రోడ్లు మరియు డ్రైన్స్, అలాగే గ్రావెల్ రోడ్లు, అలాగే మన వాటర్ ట్యాంక్ ఫినిషింగ్ గురించి, ఇంకా కొంచెం కుళాయి సమస్య, వాటర్ సమస్య గురించి, ఇంకా అనేక సమస్యలు ఆ రోజు తీసుకురావడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు వచ్చి అడిగినటువంటి దాంట్లో ముందుగుంట బాబానగర్లో మనకి వాటర్ ట్యాంకు కట్టి ఉన్నారు. వాటర్ ట్యాంక్ చుట్టూ ఫినిషింగ్ వేయమన్నారు. అది 180 లక్షలతో మనకి అది ఫినిషింగ్ వేయడానికి శాంక్షన్ అయింది ఆల్రెడీ. అలాగే బాబానగర్ 2 వచ్చి
మన అక్కడ రామాలయం దగ్గర మన ఎడ్వేడ్ కొండ గారు అడిగింది సిసి రోడ్డు వర్క్ విషయంలో మన ఫినిషింగ్ వాటర్ ట్యాంక్ ఫినిషింగ్ అయితే ఇవాళ 1,80,000తో ఫినిషింగ్ వేయడం జరిగింది. ఫినిషింగ్ కి ఎస్టిమేట్ వచ్చింది. అలాగే అమౌంట్ కూడా పంచాయతీ నుంచి ఇవ్వడానికి అది తీర్మానం చేయడం అంతా రెడీ అయింది. అలాగే రెండోది బాబానగర్ రామాలయం దగ్గర సీసీ రోడ్ ఎప్పటి నుంచో డౌన్ అయిపోయి ఉండడంతో అక్కడ పెద్దలు మన యూత్ అలాగే మన వడ్డేరుకొని ఇంకా పెద్దలందరూ కూడా అడగడం జరిగింది. దాన్ని కూడా అది 80 నుంచి 90,000 సుమారు దాన్ని కూడా ఎస్టిమేట్ వేయడం జరిగింది. 2 వర్కులు కూడా మొన్ననే మన పెద్దలందరినీ పిలిపించి అక్కడ పెద్దలు యూత్ వార్డు మెంబర్లు ఇంకా కొంతమంది ముఖ్యమైన నాయకులకి ఈ విషయం చెప్పి మీరు మీ గ్రామం తరఫునే ఈ వర్క్ 2 మీరు చేసుకోండి, అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఎస్టిమేట్ జెరాక్స్ కూడా వారికి అప్పచెప్పడం జరిగింది. అలాగే 2 వర్కులు కూడా అప్పుడు పండుగ వెళ్ళాక మొదలెడతామని చెప్పారు. త్వరలోనే వాళ్ళంతా కూర్చుని ఆ పని చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ 2 వర్కులు కూడా అవుతాయి. అలాగే ఇప్పటికే మన గ్రామంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని తాళరేవులో తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ టేకుమూడి సత్యనారాయణ నిర్వహణలో ఈ నెల 8వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహించిన మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీల గోడ పత్రికలను ఐపోలవరం మండలం మురమళ్ళ పార్టీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని తాళరేవులో తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ టేకుమూడి సత్యనారాయణ నిర్వహణలో ఈ నెల 8వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహించిన మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీల గోడ పత్రికలను ఐపోలవరం మండలం మురమళ్ళ పార్టీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వి చిరంజీరావు, శాసనమండలి మాజీ ఉపసభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తుల సాయి బృందం టోర్నమెంట్ కరపత్రాలను ఆవిష్కరించారు. అదేవిధంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ని కలిసిన ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం కేటాయించిన సొసైటీ భూములకి సాగునీరు లేక రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ని కోరిన యానం భీంనగర్ మరియు కనకాలపేటలో నివాసం ఉంటున్న దళితులు. తాళరేవు మండలం తాళరేవు ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో ఘనంగా నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం. ముమ్మిడివరం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహించిన మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీల గోడ పత్రికలను ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ టేకుమూడి సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.